మిత్రులారా, అందరికీ వందనాలు. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. సో దాంతోపాటు లెసన్ ప్లాను, టీచర్స్ డైరీ, టీచింగ్ నోట్సు ఇలాంటివన్నీ రాయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇందులో మనకి అనేక అనుమానాలు, డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఒక లెసన్ ప్లాన్ 100 ప్రశ్నలు అనే ఈ వీడియోని మీకు సమర్పిస్తూ మీకున్నటువంటి అన్ని రకాల డౌట్స్ని ఈ వీడియో ద్వారా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి డౌట్స్ చూద్దాం. అసలు లెసన్ ప్లాన్ రాయాలా లేదా టైప్ చేయాలా? సో ఇది చాలా పెద్ద ప్రశ్న నేడు. ఉదాహరణకి చాలామంది రాయమంటున్నారు, కొందరేమో టైప్ చేయమని చెప్తున్నారు. ఒకరు టైప్ చేయండి పర్వాలేదు అంటే టైప్ చేయొద్దు రాయమని చెప్పారు అని వెంటనే మన వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. వాస్తవానికి వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్లు మనల్ని ఏ పని చేయనీయకుండా, ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి. సో ఈ సందర్భంగా ఒక అవగాహన కోసం ఈ వీడియోని చేస్తున్నాను. దెన్ డిజిటల్ లెసన్ ప్లాన్ అంటే ఏంటి? కమిషనర్ గారు మనకి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో డిజిటల్ లెసన్ ప్లాన్ను చేసుకోండి, దాన్ని మీరు మిత్రులతో కూడా షేర్ చేసుకోండి, భద్రపరచుకోండి అని చెప్పారు. అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఒకరు రాసిన ప్లాన్ని నేను వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి? తర్వాత లెసన్ ప్లాన్ అసలు ఎందుకు రాయాలి, అవసరం ఏంటి అనేది మరొక డౌట్. తర్వాత లెసన్ ప్లాన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది మరొక అంశం. తర్వాత పీరియడ్ ప్లాన్ అనేది అవసరమా? చాలామంది అవసరం లేకపోయినా ఇది అడుగుతుంటారు. పీరియడ్ ప్లాన్ అనేది అవసరమా? ఎప్పుడు అవసరం? ఒకవేళ అవసరమైతే ఎప్పుడు అవసరం అవుతుంది? అదేవిధంగా టీచింగ్ నోట్స్ అంటే ఏంటి, దాన్ని రాయాలన్నా వద్దా అనేది. తర్వాత సపోజ్ నేను తెలుగు మీడియంలో పాఠం చెప్తున్నాను, నేను ఏ మీడియంలో రాయాలి? ఇంగ్లీష్ మీడియంలో రాయొచ్చా? లేదా నేను ఇంగ్లీష్ మీడియంలో పాఠం చెప్తున్నాను, నేను తెలుగు మీడియంలో కూడా లెసన్ ప్లాన్ రాయాలా? సో లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ని నేను చేయాలా, దానికి ఏమైనా ప్రూఫ్స్ మనం చూపించాలా అనే డౌట్స్, వీటితో పాటు అనేక రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి. సో వాటినన్నిటినీ ఈ వీడియోలో తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా దీన్ని షేర్ చేయండి మరియు లైక్ చేయండి కూడా. రైట్, ఇప్పుడు ఒక క్లాస్కి సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ మనం తీసుకుందాం. సో ఇది ఒక మోడల్ లెసన్ ప్లాన్. సో 9th క్లాస్కి నేను యాక్చువల్గా సైన్స్ టీచర్ని కాబట్టి సైన్స్ అంశాలు చెప్తున్నాను, కానీ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఈ లెసన్ ప్లాన్ టెంప్లెట్, లెసన్ ప్లాన్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో ఇందులో సెక్షన్ కాన్సెప్ట్ వైజ్ సెక్షన్ డివిజన్ ఉంటుంది. తర్వాత ప్రియర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి. తర్వాత టీచర్ లెర్నింగ్ సంబంధించి ఇండక్షన్ ఆర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. దాన్ని ఒక క్విజ్లో కానీ లేదా డయాగ్రామ్ చూపించి కానీ మనం స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. తర్వాత ముఖ్యమైనది టీచర్ మోడలింగ్, అంటే ఐ డూ, వీ డూ, దే డూ అనేది మాత్రం తప్పకుండా ఉంటాయి. అదేవిధంగా అసెస్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. సో ఇది మనకందరికీ తెలిసినటువంటి లెసన్ ప్లాన్. సో ఇలాంటి లెసన్ ప్లాన్ని మొదట మనం రాయాలా లేదా టైప్ చేయించాలా అనే ప్రశ్నకు సమాధానం చూద్దాం. సో మీరు రాసినా టైప్ చేయించినా పర్వాలేదు, కానీ లెసన్ ప్లాన్ మాత్రం తప్పకుండా మన చేతిలో ఉండాలి. సో ఉదాహరణకి పోయిన సంవత్సరం మనం ఇక్కడ ఫ్రమ్ టు ఇచ్చేస్తుంటాం, అంటే ఇక్కడ డేట్స్లో టైం లైన్ దగ్గర ఫ్రమ్ టు అనేది నోట్ చేస్తుంటాం. కాబట్టి పోయిన సంవత్సరం లెసన్ ప్లాన్ని మనం అలాగే వాడుకోవడానికి వీలు లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు మనల్ని వెరిఫై చేసి ఉంటారు. కాబట్టి పోయినసారి లెసన్ ప్లాన్ని మీరు అలాగే ఉంచుకుంటాను అనేది కుదరదు. ఎందుకంటే ఈ డేట్స్ మారిపోయి ఉంటాయి, మీరు స్కూల్ మారిపోయి ఉండొచ్చు, కాబట్టి దాన్ని ఉంచుకోవడానికి వీలు లేదు. కాబట్టి తప్పకుండా లెసన్ ప్లాన్ని రాయడము లేదా టైప్ చేయడమో చేయాలి. సో ఇలాంటి లెసన్ ప్లాన్ కనుక మీకు దొరికితే, ఇది యాక్చువల్గా వర్డ్ ఫైల్లో ఉంది, అంటే ఓపెన్ ఫైల్ అంటాం. సో ఇలాంటిది కనుక ఉంటే మీరు ఇక్కడ మీ పేరుని టైప్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. సో ఇందులో ఎలాంటి అభ్యంతరం ఎవరు పెట్టరు. కానీ ఇందులో కూడా ఏం ప్రాబ్లం వస్తుందని నేను చెప్తాను. సో అలా కాకుండా ఇది కనుక పీడిఎఫ్లో కనుక మీకు దొరికితే దాన్ని పీడిఎఫ్ని వర్డ్ ఫైల్గా కన్వర్ట్ చేసి, అంటే గూగుల్కి వెళ్ళి ఇలాగా వర్డ్ అని మీరు కన్వర్ట్ చేసి, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని దాంట్లో మీరు పీడిఎఫ్ ఫైల్స్ని లోడ్ చేసి, సో దాంట్లో మీ పేరుని అలాంటి వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దీన్ని మనము సులభంగానే చేసుకోవచ్చు. రైట్, ఒకటి ఈ లెసన్ ప్లాన్ మనం వాడొచ్చు.
కాకపోతే మీ పేరుతో టైప్ చేసి ఉండవచ్చు. తర్వాత అదేవిధంగా లేదు అంటే ఇదంతా ఎందుకు మనకంటే మీరు దీన్ని రాయవచ్చు. సో ఈ 2 అంశాలు. తర్వాత మీకు వర్డ్ ఫైల్ ఉంటే డైరెక్ట్గా మీరు చేంజ్ చేసి రాసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనది ఏమంటే దీనిపైన ఎవరు అభ్యంతరం చెప్పరు. అంటే ఈ టాపిక్స్ ఎలా బైఫర్కేట్ చేయాలంటే ఆల్రెడీ ఎస్సీఆర్టీ ఇచ్చింది. తర్వాత కాన్సెప్ట్స్ మన టెక్స్ట్ బుక్లోనే ఉండే, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎన్సీఆర్టీ మాడ్యూల్లో ఉంది. తర్వాత ఇంట్రడక్షన్ మీరు ఎలాగైనా చేస్తారు. తర్వాత ఎక్స్పీరియన్సెస్ కూడా రాస్తాము. అసలైనటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ టీచర్ ఈ యాక్టివిటీస్లో వస్తుంది. సో మీకు ఎవరి ద్వారా వచ్చినటువంటి లెసన్ ప్లాన్లో ఆ రాసినటువంటి టీచరు తన స్కూల్కి అనుగుణంగా తాను ఏం చేయగలుగుతాడో ఆ లెసన్ ప్లాన్స్ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని రాసి ఉంటాడు. ఇప్పుడు ఈ లెసన్ ప్లాన్ని రవీంద్రారెడ్డి రాశారు. ఆయన వాళ్ళ స్కూల్లో దొరికే వస్తువులతో ఏం తయారు చేయొచ్చు, ఏం చేయొచ్చో రాశారనమాట. ఇప్పుడు ఇదే యాక్టివిటీస్ మీరు చేస్తారంటే దీన్ని అలాగే వాడేసుకోవచ్చు. అలా కాదు, ఈ వస్తువులు మనకు దొరకదు, ఈ యాక్టివిటీస్ నేను చేయించలేను అన్నప్పుడు మాత్రం ఈ తప్పకుండా ఈ ఐ డూ, వీ డూ, దే డూ అనేదాన్ని మాత్రం మీరు మాడిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఇంకొక లెసన్ ప్లాన్ చూద్దాం. సో ఇది యాక్చువల్గా నేను రాసినటువంటి లెసన్ ప్లాను. సో ఇందులో నేను ఇన్ని రకాల యాక్టివిటీస్ ఇచ్చాను. క్రియేట్ ఎ సెల్ డయాగ్రామ్, రీసెర్చ్ ప్రాజెక్టు, సెల్ అనాలజీ, క్విజర్, క్రాస్ వర్డ్ పజిల్ ఇచ్చాను. అదేవిధంగా సెల్ సిటీ మోడలు, ఇలా చాలా రకాల యాక్టివిటీస్ ఇచ్చాను. అంటే ఇది నా దృష్టిలో ఇది నేను చేయగలను అనుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇదే లెసన్ ప్లాన్ మీరు కనుక కాపీ చేశారనుకోండి, సో ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మనకి విద్యాశాఖ అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు చూసేది ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఏదైతే మీరు ఇక్కడ మెన్షన్ చేశారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి ఉన్నారా అనేది తప్పకుండా వాళ్ళు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్కదాన్ని మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇన్ని రాయాల్సినటువంటి అవసరం లేకుండా చాలా తక్కువ మొత్తంలో మీరు యాక్టివిటీస్ని చేసుకున్నా కూడా ఎటువంటి నష్టం అయితే ఏం లేదు. ఇంకా అసెస్మెంట్ ఇవన్నీ కూడా ఏం మారవు, అవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టువే రాస్తాం కాబట్టి అది తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ తెలుగు మీడియం అంటే ఒక 10th క్లాస్కి మాత్రం తెలుగు మీడియం ఉంది మనకి. సో తెలుగు మీడియంలో కనుక మీరు బోధిస్తూ ఉంటే మీరు కంపల్సరీ తెలుగు మీడియంలో రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్లాన్ అనేది టీచర్ కోసం, సో పిల్లల కోసం అయితే కాదు. కాబట్టి ప్లాన్ మీరు ఏ భాషలో అయినా వాడుకోవచ్చు. ఒక్క 10th క్లాస్కి మాత్రం మనకి ఈ సమస్య వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా మనము చేయాలా అనేది మరో ప్రశ్న. యాక్చువల్గా అయితే అన్నీ కూడా చేయాలి, చేసినవే మన లెసన్ ప్లాన్లో ఉండాలి. మీకు అందరూ మనం ఎలా ఉంటారంటే ఎవరిదో ఒక లెసన్ ప్లాన్ తీసుకొని ఉంటారు, సో దాన్ని అలాగే ఉంచేస్తుంటారు. అందులో ఏముంది అనే విషయం కూడా తెలియదు. అంటే ఇక జస్ట్ ఈ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఈ నేమ్ని ఒక్కదాన్ని మార్పించుకొని ఈ లెసన్ ప్లాన్ పైన మీకు తప్పకుండా అవగాహన చేసుకోండి. అది చాలా మంచిది కూడా. అంటే లెసన్ మనం ఏమి చెప్తున్నాము, లెసన్ ప్లాన్ ఫాలో అవుతున్నామా లేదా, అంటే మీ టీచింగ్ స్టైల్ ఎలా ఉన్నా పర్వాలేదు, లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి ఏదైతే మీరు మెన్షన్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కంపల్సరీగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవి. తర్వాత మరో ముఖ్యమైనది ఏమంటే పీరియడ్ ప్లాన్. సో యాక్చువల్గా పీరియడ్ ప్లాన్ అయితే ఇంతవరకు ఎక్కడ మనం అనుకోలేదు. ఎప్పుడైనా మనకి మన పాఠశాలలో ఇన్స్పెక్షన్ కనుక జరిగితే, డిఓఏఓ గారి ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మాత్రం మనం ఒక్క పీరియడ్కి లెసన్ ప్లాన్ని పీరియడ్ ప్లాన్ని రాసుకోవాల్సి వస్తుంది. సో ఆ పీరియడ్ ప్లాన్ 40 minutesకి మీరు ఉదాహరణకి మీకు ఆల్రెడీ ఒక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. సో చాట్ జీపీటీ కనుక మీరు ఓపెన్ చేసి ఇలాగ చాట్ జీపీటీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఏ పీరియడ్ ప్లాన్ ఫర్ ద టాపిక్ ప్లాన్ పార్ట్స్ ఫర్ 40 minutes అని ఇచ్చాను. సో ఈ 40 minutesకి అంటే ఒక పీరియడ్ ప్లాన్ అది ప్రిపేర్ చేసి మనకి ఇస్తుంది, డ్యూరేషన్తో సహా ఇస్తుంది. సో 5 minutes ఏం చేయాలి, 10 minutesలో ఏం చేయాలి అనేది మనం నీట్గా ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని కూడా మనం అలాగే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ రిసోర్సెస్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని కూడా ఇలాగ కాపీ పేస్ట్ చేసుకొని దీన్ని మనం వాడుకోవచ్చు. కాబట్టి ఆ టైంకి ఇన్స్పెక్షన్ టైంలో మీరు దీనికి సంబంధించి కూడా వీటిని కూడా వాడుకోవచ్చు. ఇలాగ ఇక్కడ పేస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా ప్లాన్ అయితే మనకి వచ్చేస్తుంది. తర్వాత అంశం వచ్చి టీచర్స్ నోట్స్.
టీచింగ్ నోట్స్. సో టీచింగ్ నోట్స్ అనేది చాలామంది ఆఫీసర్స్ వచ్చినప్పుడు అడుగుతున్నారు. యాక్చువల్గా టీచింగ్ నోట్స్ అనేది కూడా మనం డైరీలో రాసేస్తున్నాం, దానికంటూ స్పెషల్గా అవసరం లేదు. బట్ అది కూడా మనం ఒకవేళ వాళ్ళు అడిగితే మన కొంత మీకు ఈ టెక్నికల్గా నాలెడ్జ్ కనుక సంపాదించుకోగలిగితే ఇదే దీంట్లోనే నేను ఈ టాపిక్కే నేను ఇప్పుడు టీచింగ్ నోట్స్ అడుగుతాను. ఇదిగోండి ప్లాంట్స్ పార్ట్స్ అనే పాఠానికి టీచింగ్ నోట్స్ ఇస్తుంది అది. సో దీన్ని మనము అట్లాగే ప్రింట్అవుట్ తీసుకొని కూడా దాన్ని వాడుకోవచ్చు. ఈ సందర్భంగా చూడండి, ఇక్కడ నేను ఎలాంటిది ఇచ్చాను. యూస్ఫుల్ అంటే ఈ లెసన్ ఉంది, ఫస్ట్ లెసన్ 9th క్లాస్ ఫస్ట్ లెసన్కి లెసన్ ప్లాన్ ఇచ్చాము. లెసన్ ప్లాన్ కింద మీకు ఉపయోగపడేటువంటి అన్ని రిసోర్సెస్ని ఇవ్వడం జరిగింది. అంటే కీవర్డ్స్ ఉన్నాయి, సో ఆ కీవర్డ్స్కి విత్ మీనింగ్ ఇచ్చాము. తర్వాత అదేవిధంగా ఒక లెసన్ని ఎలాగా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేదానికి ఒక యాక్టివిటీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ఐసిటి టూల్స్ ఇక్కడ దీనికి ఉపయోగపడేలాగా ఐసిటి టూల్స్ ఏమున్నాయి అనేది కూడా అక్కడ మనం ఇవ్వడం జరిగింది. తర్వాత C and D గ్రేడ్ చిల్డ్రన్కి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎలాంటి టీచింగ్ ఇవ్వాలి, సో వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, క్వశ్చన్స్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత సెల్ థియరీ అంటే ఏంటి, దాని గురించినటువంటి కొంత రిసోర్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి ఇంతకుముందు మనం చెప్పినటువంటి ల్యాబ్ రికార్డ్స్. సో మనకు అందులో 2 ఎక్స్పెరిమెంట్స్ వస్తే ఆ 2 ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి ల్యాబ్ రికార్డ్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినటువంటి టీచింగ్ నోట్స్ అనేది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఫైల్గా మీకు వెబ్సైట్ నుంచి అందిస్తాను. సో దాని ద్వారా కూడా మీకు అవసరమైతే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో మిత్రులారా, ఇందులో మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఇవి. సో రాయాలన్నా, టైప్ చేయాలా, లెంత్కి రాయాలి, లెసన్ ప్లాన్ ఎన్ని రకాలు, పీరియడ్ ప్లాన్ అనేది అవసరం, టీచింగ్ నోట్స్ అనేది ఎలా రాయాలి, ఎలాంటి వాడాలని అన్నిటి కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ అంశాలను మీరు ఒక్కసారి చూసుకొని సో ఆ విధంగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.